నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. జమిలీ ఎన్నికలు వస్తాయి అంటే అరే ఇప్పుడప్పుడే లేదు అని చెప్పేసి అనుకున్నాం. బట్ ఆ సైరన్ మోగింది అని అనుకోవచ్చు. ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాము అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అత్యవసర పార్లమెంటరీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది అని వార్తలు వస్తున్నాయి. ఎందుకు అంటే ఇటు స్టాలిన్ అలానే శరద్ పవార్ గారి నిర్ణయంతో, అంటే వీళ్ళిద్దరి సపోర్ట్తో కూడా ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు కావచ్చు, ఆ తర్వాత ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఏవైతే ఆగిపోయిన బిల్లులు ఉన్నాయో వాటన్నిటిని కూడా పాస్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి తమిళనాడుకి కొన్ని ప్రత్యేకమైన అనుమతులు ఇస్తున్నాము అని చెప్పేసి అనడం, ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే దేశ రెండో రాజధాని కూడా తమిళనాడులో పెడతాము అని చెప్పేసి హామీ ఇవ్వడం కూడా జరిగింది అని చెప్పేసి అంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. ఇప్పటి వరకు స్టాలిన్ గారు సపోర్ట్ చేయరు అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు స్టాలిన్ గారు తర్వాత శరద్ పవార్ గారు ఇద్దరు కూడా మేము ఈ బిల్లులకి సపోర్ట్ చేస్తాము అంటున్నారు. కాబట్టి అత్యవసర పార్లమెంటరీ సమావేశాలు పెడుతున్నాము అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవాలు ఎంత? ఈ బిల్లు సపోర్ట్ చేయటమే కాదు, భవిష్యత్తులో ఎన్డీఏ తోటి కలిసి వెళ్ళడానికి వాళ్ళు సిద్ధపడే రాజకీయంగా వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుని ఉంటారు. ఇప్పుడు యాక్చువల్గా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొన్న అయిపోయిన తర్వాత జనరల్గా ప్రోరోగ్ చేస్తారు, అంటే అయిపోయినాయి దానికి సంబంధించి. కానీ ప్రోరోగ్ చేయకుండా దాన్ని అలా ఎబియన్స్లో పెట్టారు, అంటే మళ్ళీ సమావేశాలు కంటిన్యూ చేసుకునేదానికి అవకాశం ఉండేలాగా. దాని మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్ జయరాం రమేష్ గారు కూడా డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు 2 days బ్యాక్. ప్రోరోగ్ చేయలేదు అంటే సమావేశాలు మళ్ళీ ఉండే అవకాశం ఉంది, పార్లమెంట్ సమావేశాలు ఏదో కుట్ర జరుగుతుంది, ఆ కుట్ర ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కూడా ఆయన ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇవాళ వచ్చినటువంటి న్యూస్ ఏంది, ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సమాచారం ఏంటి అని అంటే సెప్టెంబర్ 7-8 తారీఖులో ప్రత్యేకమైనటువంటి పార్లమెంట్ సమావేశాలు మళ్ళీ జరగబోతున్నాయి. వర్షాకాల సమావేశాల్లో భాగంగా కంటిన్యూషన్లో దాంట్లో జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించినటువంటి బిల్లు, అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు, ఇవి 3 అప్రూవ్ చేయడానికి, రాజ్యాంగ సవరణ చేయడానికి సిద్ధమవుతున్నారు. దానికి సంబంధించినటువంటి మెజారిటీ 3/2 కావాలి కాబట్టి లోక్సభలో, రాజ్యసభలో ఎలాగో ఉంది, లోక్సభలో కూడా కావాలి కాబట్టి అటు స్టాలిన్ ఇటు ఎన్సీపీ నేత శరద్ పవార్ గారి మద్దతు తీసుకున్నారు. సో కాబట్టి దాదాపుగా 3/2 మెజారిటీ వచ్చేలాగా సెట్ చేసేసుకున్నారు అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు. వాళ్ళు అనుకున్నది నెరవేర్చుకోవడానికి సిద్ధమయ్యారు అని చెప్పి ఇవాళ ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి న్యూస్. అట్ ద సేమ్ టైం ఇంకో న్యూస్ కూడా వస్తుంది. ఏంటి, కాక్రోచ్ పార్టీలో అదే టైంలో 5వ తారీఖు నుంచి వరుసగా కంటిన్యూస్గా నిరసన కార్యక్రమాలను జంతర్ మంతర్ దగ్గర ప్రకటించారు. మళ్ళీ సేమ్ పోయినసారి పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళు పేపర్ లీకేజ్ మీద నిరసన కార్యక్రమాలు పెట్టారు, ఈసారి ఇప్పుడు E20 పెట్రోల్ దాని మీదనో, లేదంటే రామ మందిరం, అయోధ్యలో రామ మందిరానికి సంబంధించినటువంటి నిధుల పక్కదోవ పట్టించడం అంశం మీద ఏదో ఒక అంశాన్ని అయితే తీసుకొని మళ్ళీ 5వ తారీఖు నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిరుద్యోగ సమస్య అంటున్నారు, అంటే రకరకాల సమస్యలు ఏముంది, అనేక ఉన్నాయి. ఈ సమస్యల మీద వాళ్ళు కూడా నిరసన కార్యక్రమానికి కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. ఈ 2 ఇవాళ వచ్చినటువంటి అప్డేట్. సరే, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మళ్ళీ సమావేశాలు పెడుతున్నారంటే ఖచ్చితంగా 3/2 మెజారిటీ ఉంటేనే పెట్టడానికి సిద్ధం అవుతారు. మరి అంత మెజారిటీ ఉందా అని అంటే స్టాలిన్ డిఎంకే పార్టీ అలాగే ఎన్సీపీ శరద్ పవార్ గారు మద్దతు ఇస్తే దాదాపుగా సరిపోవచ్చు. మిగతా ఏదన్నా ఉంటే ఇండిపెండెంట్లీ వాళ్ళని కలుపుకొని ఈ 3/2 మెజారిటీ తోటి గట్టెక్కచ్చు అనేటువంటిది వాళ్ళ అభిప్రాయం. ఆ మేరకు చంద్రబాబు నాయుడు గారికి కూడా కొన్ని సంకేతాలు ఇచ్చారు. సౌత్కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ఈ మొత్తం కోఆర్డినేషన్ బాధ్యతను కూడా అప్పచెప్పారని చెప్పేసి ఆ మధ్య ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా వచ్చింది న్యూస్. అయితే ఇప్పుడు రీసెంట్గా ఢిల్లీలో చెన్నైలో ఒక మీటింగ్ జరిగింది, మహాబలిపురం అనుకుంటా. ఏంది, మొత్తం దక్షిణ భారత మండలి సౌత్ జోన్ మండలి సమావేశం జరిగింది. దానికి చైర్మన్ అమిత్ షా గారు. అక్కడ దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్రాల సమస్యలు, అంతర్రాష్ట్ర సమస్యలు ఇవన్నీ మాట్లాడారు. దక్షిణ భారతదేశానికి ఇస్తున్నటువంటి జీడిపిలో షేర్ అంతా 31% ఉంది. ఈ 31%కు అనుగుణంగా మాకు నిధులు రావాలనేటువంటి డిమాండ్ కూడా దాంట్లో పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు.
దాంట్లోనే 9-10 షెడ్యూల్లో మాకు ఇంత రావాలి, మాకు ఆంధ్రప్రదేశ్ ఇంత నష్టపోయింది, తెలంగాణలో ఇప్పటికి కూడా 2 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రజెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. సో అంతర్రాష్ట్ర సమస్యలు అంటే జల వివాదాలు, ఇప్పుడు తమిళనాడుకి కర్ణాటకకి కావేరీ సమస్య ఉంది, ఇట్లా జల వివాదాలు అయితే ఉన్నాయి. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, ఈ నదుల అనుసంధానం చేస్తే అసలు సమస్య ఉండదు, ఎవరికి కూడా నీటి సమస్య ఉండదు అని చెప్పి. సరే ఇవన్నీ మాట్లాడుకున్నారు ఆ రోజున. వీటితో పాటు జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి రాజకీయ ఎజెండా కూడా అక్కడ జరిగింది చర్చ. ఆ చర్చకి పెద్దన్నగా ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు పెద్దన్నగా వ్యవహరించారు. మా పెద్దన్న అని చెప్పేసి కర్ణాటక సీఎం శివకుమార్ గారు కూడా అన్నారు కదా. అంటే పొలిటికల్గా ఇప్పుడు మనకు కనిపిస్తుంది దక్షిణ భారత మండలి సమావేశం, అది అఫీషియల్గా అందరు కలిశారు కాబట్టి ఈ జమిలీ ఎన్నికల గురించి ఆఫ్ ది రికార్డ్ చర్చ అయితే జరిగి ఉంటుంది. ఇప్పుడు దాని కంటిన్యూషన్లో ఢిల్లీ నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే ఈ పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి అని చెప్పి. సరే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది అనేది మొదటి నుంచి ఉంది. దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశానికి మధ్య చాలా గ్యాప్ ఉంది. మొదటి నుంచి కూడా ఉత్తర భారతదేశానికి పై చేయిగా నిలుస్తూ ఉంది. మరి దక్షిణ భారతదేశానికి సంబంధించి ఇప్పుడు కోఆపరేట్ చేస్తే ఈ జమిలీ ఎన్నికలకి మాకేంటి, ఇప్పుడు మాకు అన్యాయం జరుగుతుందని మొదటి నుంచి బాగా బలంగా వినిపించినట్టు లీడర్ ఎవరు? స్టాలిన్. దక్షిణ భారతదేశం సంబంధించి చాలా అన్యాయం జరుగుతుంది అని. సో దానికే ఇప్పుడున్నటువంటి స్థానాల్లో అన్నింటిలో 50% పెంచుతామని చెప్పేసి అమిత్ షా గారు హామీ ఇచ్చారు. అన్ని రాష్ట్రాలకు 50% పెంచుతాం ఇప్పుడు ఉన్నటువంటి స్థానాలే అనేది. అలా కాదు, అలా పెంచినా కానీ అన్యాయం జరుగుతుంది మాకు అని చెప్పి స్టాలిన్ మొదటి నుంచి ఆయన అభ్యంతరం పెడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఏంటంటే దక్షిణ భారతదేశాన్ని సాటిస్ఫై చేసేందుకు, దక్షిణ భారతదేశం మీద ఆధిపత్యం ఉంది, ఉత్తర భారతదేశం ఉంది అనేటువంటి ఫీలింగ్ లేకుండా జాతీయవాదం వినిపించేందుకు ఎప్పటి నుంచో రాజ్యాంగంలో పెండింగ్లో ఉన్నటువంటి దేశ రెండో రాజధాని ఒకటి, 2 సుప్రీంకోర్టు బెంచి 2, 3 హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క డిమాండ్. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే కొంతమంది యొక్క డిమాండ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు కానీ అది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క డిమాండ్. సో ఈ 3 ఉన్నాయి. రాజ్యాంగంలోనేమో దేశ రెండో రాజధాని, అలాగే సుప్రీంకోర్టు బెంచ్, ఈ 2 రాజ్యాంగంలో రాసినప్పుడే అప్పుడే ఉన్నాయి. ప్లస్ బీజేపీ యొక్క మేనిఫెస్టోలో కూడా, బీజేపీ యొక్క వాళ్ళ మూల సిద్ధాంతాల్లో కూడా ఈ ప్రస్తావన ఉందని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి దేశ రెండో రాజధాని, సుప్రీంకోర్టు బెంచ్, ఈ 2 రాజ్యాంగబద్ధంగా జరగాల్సినటువంటి ప్రక్రియలు. ఇక కేంద్రపాలిత ప్రాంతం చేయటం అని అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం, అది వాళ్ళ రాజకీయానికి అనుకూలంగా ఉంటే తీసుకుంటారు. ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయినాయి అంటే రాజకీయంగా మాకు అనుకూలం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించి సోనియా గాంధీ గారు ఇనిషియేటివ్ తీసుకుని రాష్ట్రాన్ని విడగొట్టారు ఆవిడ. ఆ రోజు జరిగింది అదే చర్చ. అది అశాస్త్రీయంగా జరిగింది. ఇప్పటికి కూడా పెండింగ్లో ఉన్నాయి 9-10 షెడ్యూలు. తర్వాత సుప్రీంకోర్టులో విభజన బిల్లు పెండింగ్లో ఉంది, వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి. కృష్ణా జిల్లాకు సంబంధించిన వాటర్ వివాదం నడుస్తుంది. నిన్నే జరిగినటువంటి మీటింగ్లో గొడవ అయింది, అర్ధాంతరంగా మీటింగ్ కూడా ముగిసింది. సో కాబట్టి ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ కావాలంటే ఇప్పుడు ఈ 9-10 షెడ్యూలే కాకుండా విభజన చట్టంలో ఉండే అంశాలన్నింటినీ నెరవేర్చాలి, లేదంటే ఆ విభజన చట్టాన్ని రద్దు చేయాలి. ఇదొక అంశం. లేదా కేంద్రపాలిత ప్రాంతం చేస్తే హైదరాబాద్ని అదొక పరిష్కారం. ఇక దేశ రెండో రాజధాని మాకు కావాలని చెప్పి కర్ణాటక ప్రభుత్వం ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడో పంపించింది. కర్ణాటక ప్రభుత్వం మాకు కావాలని చెప్పి ఎప్పుడో పంపించింది, బెంగళూరుకి కావాలని, బెంగళూరులో పెట్టుకుంటామని. ఇటు వచ్చి తీర్మానం చేసి పంపించకుండా ఉండే రాష్ట్రాలు ఏంటి? కేరళ ఒకటి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో తెలంగాణకి ఏంటి, ఎలాగైనా సుప్రీంకోర్టు బెంచ్ వస్తుంది అనేటువంటి ధైర్యం ఉంది మొదటి నుంచి. దేశ రెండో రాజధాని మరి ఎక్కడ పెడతారు? హైదరాబాద్లో పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే దేశ రెండో రాజధాని ఇప్పుడు ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? రాజ్యాంగంలో అప్పుడు ఉన్నప్పటికీ అక్కడ పొల్యూషన్ ఉంది కాబట్టి. సంవత్సరానికి 180 రోజులు నివాస యోగ్యం కానటువంటి రోజులు అని చెప్పి అక్కడ పొల్యూషన్ బోర్డు గుర్తించింది ఢిల్లీలో. కాబట్టి దేశ రెండో రాజధాని పెట్టుకోవాలి. దేశ రెండో రాజధాని పెట్టాలంటే ఎక్కడ బెస్ట్ ఆప్షన్ ఎక్కడ అని అంటే ఆంధ్రప్రదేశ్, అమరావతి, కొత్త రాజధాని. వాటర్ ప్రాబ్లం లేదు, పొల్యూషన్ ప్రాబ్లం లేదు, ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం లేదు, నివాసానికి యోగ్యమైనటువంటి ప్రాంతాలు, శాంతి భద్రతలు పగడ్బందీగా ఉండేటువంటి ప్రాంతం. కాబట్టి అన్ని కోణాల నుంచి ఆలోచించిన తర్వాత అమరావతిని దేశ రెండో రాజధాని చేసి సుప్రీంకోర్టు బెంచ్ ఏమో తెలంగాణలో పెట్టడమా, లేదంటే సుప్రీంకోర్టు బెంచ్ని మద్రాసులో పెట్టడం అనేటువంటి నిర్ణయం ఒకటి చర్చ జరుగుతుంది. ఈ జమిలీ ఎన్నికల సందర్భంగానే తెర వెనుక ఒప్పందాలు ఇవన్నీ బయటకు వస్తున్నటువంటి అంశాలు కొన్ని వెబ్సైట్స్ ద్వారా.
కేంద్రపాలిత ప్రాంతం హైదరాబాద్ చేసి ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ పెట్టడం, లేదంటే సుప్రీంకోర్టు బెంచ్ని చాలా అక్కడ మద్రాసులో పెట్టడం అనేది మాట్లాడుకుంటున్నారు. సరే, చెన్నైకి ఖచ్చితంగా ప్రయారిటీ ఇవ్వాలి, ఎందుకంటే స్టాలిన్ సపోర్ట్ కావాలి కాబట్టి. ఏ సపోర్ట్ ఇస్తారు? దేశ రెండో రాజధాని అయితే చెన్నైలో చేయలేరు, ఎందుకంటే వాటర్ స్కేర్సిటీ ఉంది కాబట్టి అక్కడ సుప్రీంకోర్టు బెంచ్ని పెట్టే అవకాశం ఉంది. దేశ రెండో రాజధానిగా అమరావతిని చేసేటువంటి అవకాశాలు ఉన్నాయనేది వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే జమిలీ ఎన్నికల బిల్లుకి స్టాలిన్ హైదరాబాద్ కంటే కూడా అమరావతిలో పెట్టడానికే దేశ రెండో రాజధానిని ఆయన అంగీకారం తెలిపారు, ఇండైరెక్ట్గా, పరోక్షంగా అనేది ఇప్పుడు ఢిల్లీలో చర్చ జరుగుతుంది. కాబట్టి అన్ని కోణాల నుంచి ఆలోచిస్తే అమరావతి రైట్ ప్లేసు ప్లస్ దక్షిణ భారతదేశానికి సెంటర్ ప్లేసు అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తుంది ఢిల్లీలో. కాబట్టి రాబోయేటువంటి ఈ జమిలీ ఎన్నికల బిల్లు సందర్భంగా ఈ అంశాలు కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లులు పెట్టకపోయినప్పటికీ కూడా ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి లీడర్స్ని తమ వైపు తిప్పుకోవడానికి 3/2 లోక్సభలో మెజారిటీ కోసం ఇలాంటి హామీలు ఇచ్చారు స్టాలిన్కి అనేది ఒక చర్చ నడుస్తుంది. సో రాబోయేటువంటి రోజుల్లో ఇవి నెరవేరేటువంటి అవకాశాలు లేకపోలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.